కాపు సామాజిక వర్గాన్ని మిగతా ఈక్వేషన్ కలుపుకోవచ్చు కదా. కాపు బీసీ ఎస్సీ అవల ఈయన వల్ల కాల పోగా మళ్ళీ ఉన్న సామాజిక వర్గాన్ని వద్దంటారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నేనేం అడగనంటాడు. మళ్ళీ పోటీ చేసినటువంటి చోట్ల మాకెవరు మద్దతు ఇవ్వలేదంటాడు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గరే తిరిగారు కదా. ఏమైంది ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఇంపాక్ట్ ఇది గనక ఈ 7 సీట్లలో గనక 8 సీట్లలో గనక ఎక్కువ ఓట్లు వచ్చి బీజేపీకి మిగతా చోట్ల తక్కువ వచ్చి ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అనేది ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఓట్లలో 95 లక్షల దాకా కాంగ్రెస్కి వచ్చినాయి, 89-90 లక్షల దాకా బీఆర్ఎస్కి వచ్చినాయి. వాళ్ళిద్దరి మధ్యన 5-6 లక్షల తేడా అంతే. వీళ్ళకి 36 లక్షలు వచ్చినాయి బీజేపీకి ఓట్లు. అంటే అది ఏ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించింది. దానితో కలిసి ట్రావెల్ అయినా పర్ఫెక్ట్గా నడిచేది. అది చిట్ట చివరి దాకా సాగదీసి ఎలక్షన్ నామినేషన్లు వేస్తున్నప్పుడు కూడా చిట్ట చివరి దాకా సాగదీసి ఎటు తేల్చరు ఏది తెమల్చరు. ఆయన పాలసీ ఏంటో ఆయనకి అర్థం కాదు. ఇంకోటి కాపు సామాజిక ఇప్పుడు ఏంటి తరతరాలుగా కమ్మారెడ్లు ఇద్దరే పరిపాలించుకుంటున్నారు, మాకు ఆల్టర్నేటివ్ కావాలని కొట్టుకుంటున్నారు కాపులు. అదే కదా ఉనికి కోసం పోరాటమే కదా. బండి సంజయ్ తీసేస్తా కాపులు బీజేపీని పక్కన పెట్టారు కదా. ఇక్కడ నువ్వేమంటున్నావు మళ్ళీ నేను కమ్మ ప్రభుత్వాన్ని తీసుకొస్తాను, అసలు నన్ను అడగడానికి మీడెవడు ఇచ్చాడు హక్కు అంటాడు. మీరెవరికి హక్కు ఉందన్నప్పుడు ఇంకా వాడిని ఎందుకు అడుగుతాం ప్రాక్టికల్గా? ఎందుకు వాళ్ళందరినీ రెచ్చగొట్టడం నువ్వు? ఇప్పుడు కాపుల్ని ఎక్కడ పక్కన పెట్టేశారు వాళ్ళందరూ, దగ్గరే ఉన్న తీసారా? తెలంగాణలోనూ పోయా, ఆంధ్రాలోనూ తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి బానిసలు చేస్తానంటుంటే నువ్వు వేరే కులపు వాళ్ళని చేయడానికి